హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈ వారం మనకి ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్ కూడా ఉంది కదా. ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది వెడ్నెస్డే జరుగుతుంది. మనకైతే థర్స్డే రోజు టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో మనకి ఎక్కువ టైం అయితే లేదు మనకి ఓట్లు వేసుకోవడానికి. సో ఇంకా నాకు తెలిసి ఇంకొక 1 డే మాత్రమే ఉంది. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఓట్లు వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అఫీషియల్లో ఎక్కువ ఓట్లు వేయండి, అంటే అన్అఫీషియల్ సైట్స్లో వేసుకోండి, అది తప్పని నేను అన్ను. బట్ అఫీషియల్లో కూడా వేయండి, గట్టిగా ఫోకస్ చేయండి మిస్డ్ కాల్స్ అండ్ నెంబర్స్ మీద. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓట్లు వేసుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎనీ టైం ఏదైనా జరగచ్చు. సో అందుకని కొంచెం ముందు జాగ్రత్తగా ప్లానింగ్తో ఉండండి, అంతే, అంతమించి ఇంకేమీ లేదు. సో బేసిక్గా మనకి ప్రస్తుతానికైతే ఈ వారం 6 నామినేషన్లో ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. సో నబీల్, విష్ణుప్రియ, నిఖిల్, మణికంఠ, ఆదిత్య, ఓం గారు, నైనిక, ఈ 6 అయితే ఉన్నారు కదా. సో ఈ 6లో బేసిక్గా 2 వెళతారు అనేది ఇప్పుడు చెప్పిన పాయింట్. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది అండ్ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా సండే రోజు ఒక ఎలిమినేషన్ ఉంటుంది అన్నట్టు. సో ఒకవేళ నా అనాలిసిస్ ఒకటి చెప్తా చూడండి. క్లియర్గా నాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది, లేదంటే సండే ఎలిమినేషన్ ఉంటుంది. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగినా కూడా ఆ పర్సన్ మళ్ళీ వైల్డ్ కార్డులతో కలిపి రీఎంట్రీ ఇప్పిస్తారు. రెండోది, సండే రోజు ఏదైతే ఎలిమినేషన్ జరుగుతుందో అది యాజ్ యూజువల్గా జరుగుతుంది. అప్పుడు ఇలా జరిగినట్టయితే. అలా కాకుండా ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎవరినైతే తీస్తారో ఆ పర్సన్ని ఎలిమినేట్ చేసినట్టయితే, కంప్లీట్గా బయటకు పంపేసినట్టయితే, ఆదివారం నాడు మనకి ఎలిమినేషన్ ఉండదు. ఆదివారం నాడు అందరూ సేఫ్ అనే చెప్తారు మ్యాక్సిమం. సో అలా ఉండొచ్చు అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే వస్తుంది మ్యాక్సిమం, అంటే నాకు అనిపిస్తోంది. నాకైతే మాత్రం సో అంటే ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకటే వారంలో 2 తీసేంత రిస్క్ చేయరు అని అయితే అనుకుంటున్నాను నేనైతే మాత్రం. బట్ యూనో 2 కంటెస్టెంట్ అయితే యాజ్ ఆఫ్ నో డేంజర్ జోన్లో ఉన్నారు. ఆదిత్య గారు అండ్ నైనిక ఇన్ ద లీస్ట్ పొజిషన్. నైనిక 6లో ఉంది, ఆదిత్య గారు 5th ప్లేస్లో అయితే ఉన్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరైనా వెళ్ళొచ్చు. సో మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఓటింగ్ ప్రకారంగా చూసుకున్నట్టయితే నైనిక వెళ్ళిపోయే అవకాశాలు చాలా గట్టిగా కనబడుతున్నాయి, పుష్కలంగా కనబడుతున్నాయి నైనిక వెళ్ళిపోయే అవకాశాలు. ఒకవేళ నైనిక కనుక వెళ్ళిపోయినట్టయితే నైనికాని ఇంకా సీక్రెట్ రూమ్లో పెట్టాలి, ఇట్లాంటివి ఏమి జరగవు. పెట్టినా కూడా వేస్ట్. ఎందుకంటే ఒకవేళ నైనికాని సీక్రెట్ రూమ్లో పెట్టినా కూడా తనకి ఏమైనా ఫుటేజ్లు అవన్నీ చూపించినా కూడా నాకేం సంబంధం, నాకేం తెలియదు, నాకు తెలియని వాటిలో నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతా, ఏవో చూపించారు అవి చూశాను, నేను అక్కడ లేను కదా, నేను లేనప్పుడు నేను ఎందుకు మాట్లాడతాను అని చెప్పి సైలెంట్ అయిపోతుంది. సో వేస్ట్. సో ఆదిత్య గారేమో ఇంకా డోంట్ ప్లే విత్ ఫైర్, ఐ ఆమ్ ది ఫైర్ అంటారు ఆయన. బట్ ఎందుకో అంత ఫైర్ అయితే అనిపించదు. సో వీళ్ళిద్దరు ఎవరున్నా కూడా సీక్రెట్ రూమ్కి బిస్కెట్ అయి పెడితే మణికంఠని పెట్టాలి, లేదంటే లేదు, ఇంకంతే. ఇంకా సో నిఖిల్ని పెడితే ఎవరు నమ్మరు, విష్ణుప్రియని పెట్టినా అంత నమ్మకపోవచ్చు. సో పెడితే మణికంఠని పెట్టాలి, లేదంటే లేదు ఇంకా. సో అప్పుడు నాకు ఎస్ అయితే మాత్రం, మన అనాలిసిస్ అయితే మాత్రం ఒక్క ఎలిమినేషన్ మాత్రమే ఉంటుంది ఈ వారం. సో చూద్దాం మరి ఏం చేస్తారో. సో ఇంకా ఓటింగ్ ఆర్డర్ ప్రకారం అయితే చూసుకుందాం. సో బేసిక్గా మన యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ని ఒకసారి చెక్ చేసినట్టయితే మనము నిన్న ఓటింగ్ పోల్ అయితే పెట్టాము అండ్ దాంట్లో 18,000 మంది అయితే ఓట్లు వేశారు. సో 18,000 ఈజ్ నాట్ ఏ లెస్ నెంబర్, ఓకే. ఇంకా ఇన్ఫ్యాక్ట్ కొన్ని పెద్ద సైట్స్ ఉంటాయి, వాటిల్లో ఎంత ఓటింగ్ అయితే పడుతుందో దగ్గరగా అంతే పడ్డది మనకు కూడా. సో 18,000 ఓట్స్ అయితే పడ్డాయి కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నబీల్ సెక్యూర్డ్ 39% ఆఫ్ ఓటింగ్. అంటే ఇప్పుడు దగ్గరగా 7,000 ఓట్లు నబీల్ ఒక్కడే కొట్టాడు. అందులో ఏది 18,000 ఓట్లు 8 అది అంటే ఇప్పుడు 18,000లో 40% కొట్టాడంటే చాలా పెద్ద విషయం కదా. సో మన కమ్యూనిటీ పోస్ట్లో మనదనే కాదు, ఇప్పుడు వేరే యూట్యూబర్ ఒకరు కూడా పెట్టడం జరిగింది, ఎవరు సీను 65. సో ఒక 15,000 ఓట్స్ అయితే పడ్డాయి. దాంట్లో 43% నబీల్ అయితే కొట్టాడు. సో ఇక్కడ క్లియర్గా నబీల్కి అయితే చాలా హ్యూజ్ ఓటింగ్ ఉంది అనే విషయం అయితే మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. సో దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇక్కడే కాదు, కొన్ని అన్అఫీషియల్ ఓటింగ్ పోల్ సైట్స్ ఉంటాయి కదా. సో వాటిల్లో కూడా ఒక దాంట్లో నబీల్ ఫస్ట్ ఉన్నాడు, ఒక దాంట్లో నిఖిల్ ఫస్ట్ ఉన్నాడు. సో మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్లో నబీల్ అయితే ఫస్ట్ ఉన్నాడు. సో నబీల్ గాడ్ ఎ వెరీ గుడ్ ఓటింగ్ షేర్ అబ్బా. అంటే ఇలాగే కనుక కంటిన్యూ అయినట్టయితే డెఫినెట్గా నబీల్కి ఆ విన్నింగ్ ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఆ విన్నర్ రేస్లోకి అయితే వెళ్తారు. ఎందుకంటే నబీల్ ఎప్పుడూ కూడా చాలా సాలిడ్గా, చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నాడు అండ్ తన పాయింట్స్ చాలా స్పష్టంగా పెడుతున్నాడు అండ్ మిస్టేక్స్ చేస్తే ఒప్పుకుంటున్నాడు. అన్నీ చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇంకా ఈరోజు లైవ్లో మణికంఠ నబీల్తో సోది మొత్తం అంతా కూడా ఆ మైక్రో మేనేజ్మెంట్ పాయింట్ మీద. మణికంఠని ఎవడో మార్చలేడబ్బా, ఇప్పుడే కాదు ఇంక ఎప్పటికీ ఎవరూ మార్చలేరు.
ఈ సీజన్ మొత్తం ముగిసేంత వరకు కూడా. ఇంకా మనిషి అంతే, ఇంకా ఏం చేయలేం. సో అదే జరుగుతూ వచ్చింది అలాగా మొత్తం అంతా కూడా. సో యాజ్ ఆఫ్ నబీల్ అయితే మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అండ్ అక్కడ కూడా ఎందుకు చెప్పారంటే లైవ్లో కూడా నబీల్ చాలా బ్యాలెన్స్డ్గా చాలా పర్ఫెక్ట్గా మాడుతూ వచ్చాడు. సో డెఫినెట్గా నబీల్ అయితే గుడ్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా తనైతే టాప్లో ఉన్నాడు. అండ్ అదే కంటిన్యూ అయ్యే ఊపు కూడా కనబడుతుంది అనమాట నబీల్ విషయంలో. సో అది సిచ్యువేషన్. ఇంకా ఆ తర్వాత నిఖిల్ విషయానికి వచ్చినట్టయితే మన కమ్యూనిటీ పోల్స్లో నిఖిల్కి అయితే కొంచెం తక్కువే ఉంది యూట్యూబ్ కమ్యూనిటీ పోల్స్లో. అంటే మన దాంట్లోనేమో నిఖిల్కి 17 ఉంది, మణికంఠకు కూడా 17 ఉంది. అండ్ శ్రీను దాంట్లోనేమో నిఖిల్కి 16 ఉంది. తర్వాత విష్ణుప్రియకి మణికంఠకి నిఖిల్ కంటే ఎక్కువ ఉన్నది. సో మన దాంట్లో అంటే విష్ణుప్రియకి ఎక్కువ ఉంది, విష్ణుప్రియకి ఒక 20% ఉంది మన దాంట్లో. సో నిఖిల్ బేసిక్గా కొంచెం అంటే యూట్యూబ్ కమ్యూనిటీ పోల్స్లో కొంచెం తగ్గుతున్నప్పటికీ కూడా అన్అఫీషియల్ పోల్స్లో కానీ అఫీషియల్లో కానీ డెఫినెట్గా నిఖిల్ ఓటింగ్ అయితే అంతగా తగ్గలేదు. కాకపోతే ఏంటంటే సెకండ్ పొజిషన్లోనే ఉన్నాడు, ఫస్ట్ పొజిషన్లో అయితే లేడు. కానీ ఒకటైతే వాస్తవం, అదేంటంటే ఫస్ట్ పొజిషన్కి చాలా దగ్గరగా ఉన్నాడు, నబీల్కి చాలా దగ్గరగా ఉన్నాడు. సో శ్రీ సోనియా గారు వెళ్ళిపోయారు కాబట్టి నిఖిల్ ఆట తీరు కొంచెం మెరుగయ్యి మేబీ తను బాగా ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అది నాకు అనిపించిన పాయింట్ అనమాట. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. అంటే ఆ పాయింట్ అయితే ఇదే, మ్యాక్సిమం నిఖిల్ ఇంప్రూవ్ అవుతాడు ఫర్దర్గా. అండ్ అంతెందుకు ఇవాళ టాస్క్లు వస్తాయి మనకి, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, దాంట్లో కూడా నిఖిల్ ఆ టైర్లు పట్టుకొచ్చాడు. కాకపోతే అది ఓడిపోయారు. బట్ ఆ తర్వాత ఇంకొక 2 టాస్కులు అవుతాయి. ఆ 2 టాస్కుల్లోని కూడా నిఖిల్ క్లానే విన్ అయింది. సో ఒకసారి ఏమో యష్మి విన్ అయింది, ఒకసారి ఏమో ఆదిత్య గారు విన్ అయ్యారు. సో డెఫినెట్ ఆదిత్య గారు నబీల్తో పోటీ పడి మరి గెలిచారంటే చూసుకోండి. అది ఇంకా అది ఏందో అదొక ఊపు వస్తుంది ఆ నిఖిల్ టీంకి వస్తే. టాస్కులు మాత్రం గెలుస్తూ ఉంటారు వీళ్ళు నిజంగా నెక్స్ట్ లెవెల్ వీళ్ళైతే మాత్రం. సో అట్లాగా నిఖిల్గా అయితే ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, గ్రోత్ వస్తుంది అనిపిస్తుంది. సో ఆ ప్రకారంగా చూడాలి, మనకి తనకు కూడా ఛాన్స్ అయితే ఉన్నాయి. సో అంటే ఓటింగ్ పెంచుకోవడానికి. సో చెప్పలేము. యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం సెకండ్ పొజిషన్లో ఉన్నాడు, కొంచెం దగ్గరగానే ఉన్నాడు. మన దగ్గర డిఫరెంట్ ఉన్నా కూడా అన్అఫీషియల్ పోల్స్లో చాలా దగ్గరగా ఉన్నాడు. ఒక పోల్లో తానే టాప్ ఉన్నాడు, చెప్తున్నాను కదా. సో ఆబ్వియస్లీ మారుతుంది మొత్తం. సో డెఫినెట్గా కొంచెం దగ్గరగా ఉన్నాడు కాబట్టి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. సో దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్. తర్వాత థర్డ్ ప్లేస్లో విష్ణుప్రియ అయితే ఉంది. మన దాంట్లో కావచ్చు, లేదంటే బయట అన్అఫీషియల్ పోల్స్లో కావచ్చు, మీరు ఎక్కడ చూసినా కూడా మ్యాక్సిమం విష్ణుప్రియ అయితే కనబడుతోంది. అండ్ విష్ణుప్రియకి మణికంఠకి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది. సో మణికంఠ జంప్ అవ్వచ్చు, అంటే థర్డ్ పొజిషన్కి ఎనీ టైం అవ్వచ్చు. సో విష్ణుప్రియ అయితే కొన్ని చోట్ల థర్డ్ ఉంది, కొన్ని చోట్ల ఫోర్త్ ఉంది. సో యావరేజ్ తీసి చెప్తున్నాను నేను. సో విష్ణుప్రియ ఈజ్ ఇన్ థర్డ్ పొజిషన్. సో ఇప్పుడు ప్రస్తుతానికి, ఎందుకంటే ఇదేది మనకు అఫీషియల్ అప్డేట్ కాదు, అని అఫీషియల్ అప్డేట్ మనకి ఎప్పుడు వస్తుంది, ఫ్రైడే రోజు వస్తుంది మనకి. సో అప్పటి వరకు మనకి క్లారిటీ అయితే ఉండదు. సో ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడా అన్అఫీషియల్ అప్డేట్స్ ఇవన్నీ కూడా. సో విష్ణుప్రియ అయితే థర్డ్ పొజిషన్లో ఉంది, మణికంఠ ఈజ్ ఇన్ ఫోర్త్ పొజిషన్, బట్ చాలా దగ్గరలో ఉన్నాడు. అండ్ డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతాడు ఖచ్చితంగా, అందులో నో డౌట్. ఎందుకంటే ఆ సింపతి అనేది వర్కౌట్ అవుతుంది మణికంఠ విషయంలో. అంటే మణికంఠ ఎన్ని తప్పులు చేసినా కూడా బేసిక్గా అందరూ కలిసి మణికంఠని క్వశ్చన్ చేసేసరికి, మణికంఠ నువ్వు తప్పు చేసావు అని చెప్పేసరికి మణికంఠని టార్గెట్ చేసినట్టు అయిపోయింది అనమాట చాలామందికి. సో దానివల్ల ఏంటంటే చాలామంది మణికంఠకి సపోర్ట్ చేస్తున్నారు. సో అట్లాగా మణికంఠకి అయితే డెఫినెట్గా ఓటింగ్ అయితే ఉంది. సో ఇంక్రీజ్ అవుతుంది కూడా. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. సో మణికంఠ అయితే ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు. ఇద్దరు సేఫే, ఎవరో ఈ నలుగురు సేఫ్ ప్రస్తుతానికి. నబీల్, నిఖిల్, విష్ణుప్రియ అండ్ మణికంఠ ఈ నలుగురు సేఫ్ జోన్లో ఉన్నారు. అండ్ ఇద్దరు మాత్రమే డేంజర్ జోను, ఆదిత్య గారు అండ్ నైనిక. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు మిడ్ వీక్, మ్యాక్సిమం నైనిక వెళ్ళిపోతుంది మిడ్ వీక్ ఎలిమినేషన్. సో అప్పుడు ఇంకా దేర్ ఈజ్ నో సీక్రెట్ రూమ్ ఇంకా. అండ్ ఆ తర్వాత ఆదిత్య గారు సండే రోజు వెళ్తారా లేదా అనేది డిపెండ్స్, ఇంకా అప్పుడు సిచ్యువేషన్ బట్టి మొత్తం అంతా కూడా ఉంటుందన్నమాట. సో అంతే ఇంకా. సో ఒకవేళ ఆదిత్య ఓం గారిని అప్పుడు పంపించకపోయినట్టయితే ఇంకొక వారం ఉంటారు ఆయన. అండ్ అప్పుడు ఇల్లు కొంచెం ఎక్కువ మందితో నిండిపోయి ఉంటుంది, అంటే ఇలా 9 మంది ఉంటారు అప్పటికి. అండ్ ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో చూద్దాం ఏంటో సిచ్యువేషన్. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది గైస్ పరిస్థితి. సో మీరు ఎవరికైతే ఓటేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఓటేయండి. సో ఒకసారి ఆర్డర్ వైజ్గా మళ్ళీ చెప్తున్నాను. నబీల్ ఇన్ ఫస్ట్ పొజిషన్, నిఖిల్ ఇన్ సెకండ్ పొజిషన్, విష్ణు ఇన్ థర్డ్ పొజిషన్, మణికంఠ ఇన్ ఫోర్త్ పొజిషన్. ఈ నలుగురు కూడా కంప్లీట్ సేఫ్ జోన్లో ఉన్నారు. ఎందుకంటే నబీల్కి నిఖిల్కి చాలా చిన్న డిఫరెన్సే ఉంది, విష్ణుప్రియకి అండ్ మణికంఠ కూడా చాలా చిన్న డిఫరెన్సే ఉంది. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ ఆదిత్య గారికి, నైనికకి వీళ్ళిద్దరికీ మాత్రమే ప్రాబ్లం అని చెప్పొచ్చు. సో మీరు ఎవరికి ఓటేశారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏది అన్అఫీషియల్ సైట్లో కాదు, అఫీషియల్గా హాట్స్టార్లో ఎవరికి ఓటేశారు, మిస్డ్ కాల్ ఎవరికి ఇచ్చారు. సో అది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూద్దాం ఎవరికి ఎక్కువ సపోర్ట్ వస్తుందో. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి పక్క కూడా వచ్చి ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.